పాకిస్తాన్ ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేస్తుంది. సుమారుగా 1996 తర్వాత ఇప్పుడు ఒక ఐసీసీ ఈవెంట్‌ని అయితే పాకిస్తాన్ అయితే హోస్ట్ చేస్తుంది. ఇంతకుముందు వాళ్ళకిచ్చిన డెడ్‌లైన్ ప్రకారం ఈ స్టేడియమ్స్ ఇవన్నీ కూడా పూర్తవ్వాలి. కానీ వాళ్ళు మాత్రం ఏదో నిమ్మకు నీరెత్తినట్లుగా కూడా ఆ స్టేడియం పనులేమి చేయించకుండా ఏదో స్లోగా జరుగుతూ ఉంటే ఇక్కడ వెన్యూని కూడా మార్చేస్తామని కొంత భయపెడితే వాళ్ళు వాటన్నిటికి భయపడి ఫాస్ట్‌గా చేయించారు. అయితే పాకిస్తాన్ అంటే మన ఇండియా క్రికెటర్లు అయితే అస్సలు వెళ్ళరు. ఎందుకంటే మనకి పొలిటికల్ రీజన్స్ పక్కన పెట్టేస్తే ఆ కంట్రీలో మన వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా మన వాళ్ళకి థ్రెట్ అనేది ఉంటుంది. దీని మీద అటు బీసీసీఐతో పాటు ఇటు గవర్నమెంట్ కూడా మన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్‌కి పంపేది లేదని తేల్చి చెప్పేసింది. దీంతో ఇదే ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌లో మనకి హోస్ట్ చేసే వెన్యూస్ ఏంటి అంటే మనం ఆడేటువంటి మ్యాచెస్. దుబాయ్‌ని ఇక్కడ హైబ్రిడ్ మోడల్‌లో మన వెన్యూస్‌కి అయితే నిర్ణయించారు. రిమైనింగ్ మ్యాచెస్ అన్ని పాకిస్తాన్‌లో జరుగుతాయి. ఇదంతా బాగానే ఉంది. ఈవెన్ మన ఇండియానే కాదు వేరొక